హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆస్తి విషయంలో ఆస్తి ఆనంద్కి సగం వాటా రాస్తున్నారని తెలుసుకున్న ఇందుమతి జీవన అయితే ఆనంద్ని శాశ్వతంగా లేకుండా చేయడం కోసం పక్కా ప్లాన్ వేసుకుంటారు. మరిక ప్లాన్ తెలుసుకున్న జ్యోతి మరిక ఏం చేయబోతుంది, ఆనంద్ని ఎలా కాపాడుకోబోతుంది జీవన ఇందుమతి నుండి అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే అందరూ కూడా జ్యోతి వాళ్ళ ఇంటికి గెట్ టుగెదర్ పార్టీకి వస్తారు కదా. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఆనంది, నీకు నీ భర్తకు జీవనకు చైతన్యకు మీ ఇద్దరికి 2 జంటలకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఇక చెరు ఒక గిఫ్ట్ ఇస్తుంది జ్యోతి అయితే. దాంతో ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు. దీంతో పాటు ఇక నీకు చెప్పాల్సింది ఇంకోటి ఉందమ్మా, ఇక మా అత్తయ్య గారు నీ పేరు మీదుగా ఆస్తి రాయిస్తానని చెప్పారు కదా, నువ్వు వద్దనంటున్నావు, కానీ ఈసారి ఖచ్చితంగా రాయాలనే ఫిక్స్ అయింది మా అత్తయ్య హేమ గారు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆస్తి వద్దనకూడదమ్మా, నాకు మాట ఇవ్వమ్మా, సగం వాటా ఆస్తి నీకే చెందుతుందని మా అత్తయ్య చెప్పారు. తన కోరిక మేరకు తన ఇష్ట ప్రకారమే రాస్తుంది, నువ్వు కాదనకూడదు, తను బాధపడుతుంది అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే జీవన ఇందుమతి వైపు చూసుకుంటూ కోపంగా, సరే జ్యోతమ్మ, ఈసారి ఖచ్చితంగా ఇక నేను పెద్దమ్మ గారిని ఆస్తి నా పేరు మీదుగా రాయించమని అడుగుతాను, ఇక తను ఖచ్చితంగా నా పేరు మీద రాయాలని ఫిక్స్ అయింది కదా, ఇక నేనెందుకు కాదంటాను, తన కోరిక మేరకు తన సంతోషం కొరకు నేను ఇక ఓకే చెప్తాను ఈసారి తప్పకుండా అని ఇక ఆనంది అయితే జ్యోతికి మాట ఇస్తుంది. దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ కుట్టి కూడా ఇలా మారిపోయింది, ఇక పెద్దమ్మగారు ఆస్తి రాయిస్తానంటే రాసుకుంటానంటుంది, ఇక ఇప్పుడు ఈ కుట్టి పేరు మీదుగా ఆస్తి సగం వాటా రాయిస్తే ఇంకేముంటుంది, జీవనకు ఏమీ ఉండదు, బూడిది తప్ప. ఇక జీవన ప్రవర్తన బట్టి జీవనకు ఏ ఆస్తులు కూడా దక్కనివ్వదు ఈ జ్యోతి అని చెప్పి ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా గెట్ టుగెదర్ పార్టీ అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లోకి వెళ్ళాక ఇక ఆదిత్య అయితే ఆనందిని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ అలిక్ అయితే శ్రీనుని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీళ్ళ జీవితం ఇలా కొనసాగుతుంది, వాళ్ళ జీవితం మాత్రం ఇక సంతోషంగా ఉంటుంది ఆనందిది ఆదిత్యది. ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇందుమతి అయితే జీవనకు కాల్ చేస్తుంది, జీవన అర్జెంటుగా నువ్వు ఒక ప్లేస్ దగ్గరికి రావాలి ఇక అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి పెద్దమ్మ, మళ్ళీ ఏం ప్లాన్ వేసావు, ఏం చేయాలి అని జీవన అయితే ఇందుమతిని అడుగుతూ ఉండగా, అవన్నీ విషయాలు ఫోన్లో చెప్పకూడదు జీవన, నువ్వు వెంటనే ఇక మన ఇంటికి వచ్చేస్తే ఇక్కడే ఇక జ్యోతిని గట్టిగా నిలదీద్దాం అని చెప్పి ఇక జీవననైతే ఇంటికి రప్పించేస్తుంది ఇందుమతి అయితే. దాంతో ఇక జీవన చాలా హడావిడిగా తన పుట్టింటికి వచ్చేస్తుంది. ఇక వచ్చేసరికి ఇక సూర్య, హేమ, ఇక జ్యోతి ముగ్గురు కూడా కుట్టికి ఆస్తి రాయించాలి. ఇక ముందుగా కుట్టి పేరు మీదుగా సగం వాటా రాసిన తర్వాత నెమ్మదిగా జీవన పేరు మీదుగా రాద్దామని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మాటలు విన్న ఇందుమతి షాక్ అయి వెంటనే జీవనకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది. జీవన వచ్చి చాలా గొడవ చేస్తుంది హేమ గారితో, జ్యోతితో. ఏంటి ఎవరో తెలియదు ఆ ఆనందకు మాత్రం ఇప్పుడు ఆస్తి రాయిస్తానంటున్నారు, ఇక మీ మనవరాలనైనా ఈ ఇంటి వారసురాలనైనా నాకు మాత్రం ఇక ఆస్తి రాయటం లేదు, ఇది ఎక్కడి న్యాయం, ఇక మీరు లాయర్లే కదా, ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి న్యాయం చేయొద్దనే విషయం మీకు తెలియదా అని చెప్పి జీవన అయితే చాలా గొడవ చేస్తూ ఉంటుంది జ్యోతి, హేమ, సూర్యతో. అయినా కూడా వాళ్ళు మాత్రం జీవన ప్రవర్తన బాగులేదు, తనకు ఇప్పుడే ఆస్తి రాయొద్దు, ఇక హేమ గారు ఎప్పటి నుండో ఇక ఇంట్లో పెరిగింది కాబట్టి కుట్టికి ఆస్తి రాయించాలని తమ కోరిక, కాబట్టి తన కోరిక మేరకు తన సంతోషం కొరకు కుట్టికి ఆస్తి రాయించాము, ఇది కుట్టికి ఇవ్వడానికే ఇప్పుడు మేము సునంద గారింటికి వెళ్తున్నాము అని కుట్టి పేరు మీదుగా ఆస్తి రాయించుకొని హేమ, జ్యోతి అయితే సునంద గారింటికి బయలుదేరుతామని చెప్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ ఇందుమతి జీవన ఎంత చెప్పినా కూడా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. కుట్టికి ఆస్తి
రాయించవలసిందే. కుట్టి చిన్నప్పటి నుండి ఈ ఇంట్లోనే పెరిగింది. ఈ ఇంటి కోసం ఎంతో చేసింది. ఇక ఇంట్లో జ్యోతమ్మ అంటే కుట్టికి చాలా ఇష్టం. తన కన్న తల్లి కంటే ఎక్కువగా జ్యోతమ్మను చూసుకునేది. అలాంటప్పుడు మనం కూడా జీవనకు కుట్టికి సరి సమానంగా ఆస్తి దక్కేటట్లు చేయాలి. కాబట్టి ఇప్పుడు కుట్టికి సగం వాటా రాయించి తర్వాత ఇక ఉన్నది మొత్తం జీవన పేరు మీదుగా రాస్తే పని అయిపోతుందని చెప్పి హేమ గారు ఇలా డిసిషన్ తీసుకొని ఇక ఆస్తి సగ భాగం ఇలా ఇక కుట్టి పేరు మీదుగా రాసి జ్యోతికి ఇస్తుంది. జ్యోతి, నువ్వే సునంద గారింటికి వెళ్ళి ఈ ఆస్తి పేపర్స్ కుట్టి చేతిలో పెట్టిరమ్మా అని చెప్పి హేమ అయితే ఇలా ఇస్తూ ఉంటుంది జ్యోతికైతే. అప్పుడే ఇక జ్యోతి అయితే సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే ఇప్పుడే నేను తీసుకెళ్ళి ఇది కుట్టికి ఇచ్చేస్తాను. కుట్టి కూడా ఇక ఈసారి ఖచ్చితంగా ఆస్తిలో వాటా ఇక బామ్మగారు చెప్పినట్టు నా పేరు మీదుగా రాయించుకోవడం నాకు ఇష్టమే అని చెప్పింది. కుట్టి తప్పకుండా తీసుకుంటుంది అత్తయ్య అని చెప్పి ఇక ఇలా జ్యోతి అయితే ఇక కుట్టి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. దారిలోనే ఇక ఇందుమతి జీవన్ అయితే ఒక చోట కార్ స్టాప్ చేసి ఇక పార్కు దగ్గర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జ్యోతి అయితే జీవన కారు గుర్తుపట్టి, ఏంటి జీవన కారు ఇక్కడుంది, ఇక్కడేం చేస్తుంది జీవన అని చెప్పి జీవనను ఆ పార్కులో వెతుకుతూ ఉంటుంది. ఇక జీవన ఇందుమతి అయితే ఇక పార్కు దగ్గర ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కుట్టినే జ్యోతి కన్న కూతురని తెలియకముందే వాళ్ళు కుట్టికి నీలాగనే నీతో సమానంగా ఆస్తిలో ఇలా వాటా రాయించారు. ఇక తనే తన కన్న కూతురని నిజం తెలిసే జ్యోతి ఇక నీకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వదు. మొత్తం కూడా తన కూతురు ఆనంద్ పేరు మీదుగానే రాయిస్తేస్తుంది అని ఇక ఇలా ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, అవును పెద్దమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ఇక ఈ విషయం తెలిస్తే ఇక అమ్మ ఖచ్చితంగా నన్ను ఒక చీమ కంటే హీనంగా చూస్తుంది. నాకు బాగా అర్థమైంది. ఎట్టి పరిస్థితిలోనూ ఆనందే ఇక జ్యోతమ్మ కన్న కూతురనే నిజం వాళ్లకు తెలియకూడదు. ఇక మనం ఎలాగైనా ఆనందిని ఈరోజు జ్యోతి ఇచ్చే ఈ ఆస్తి పేపర్స్ తీసుకోకుండా చేయాలి. దానికి ఇక ఎలాగైనా మనం ఏదో ఒక ప్లాన్ ఇక చేయాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఆ కుట్టి కావాలని చెప్పి ఈసారి ఆస్తి పేపర్స్ తీసుకుంటానంటుంది. కాబట్టి మనం ఏం చెయ్యలేము, ఇప్పుడు ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉండగా మనం చెయ్యగలం. కుట్టిని ఇక ఫోన్ చేసి ఒక దగ్గరికి రమ్మని చెప్పాలి. అక్కడ రౌడీలను ఏర్పాటు చేసి కుట్టిని శాశ్వతంగా లేకుండా చేయాలి. ఆ రౌడీలతో కుట్టిని బాగా కొట్టించేసి ఇక ఎవరికి కనిపించకుండా కుట్టిని ఒక లోయలో పడివేద్దాం అని చెప్పి ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో. ఆ మాటలు విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారా? నా కూతురు ఇక ఆనందిన ఈ జీవన కాదా ఆస్తి కోసం వీళ్ళందరూ ఇలా ఆట ఆడుతున్నారా, ఇలా నాటకాలు వేస్తున్నారు అని చెప్పి జ్యోతికైతే అర్థమైపోతుంది. ఈరోజు జీవన ఇందుమతి మాటలు పార్కులో ఇలా చాటుగా వినడం వల్ల ఎలాగైనా నా కూతుర్ను నేను కాపాడుకోవాలి అని చెప్పి ఇక జ్యోతి అయితే వెంటనే ఈ విషయం హేమ గారికి చెప్పాలని ముందుగా కార్ వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తన అత్తయ్యతో చెప్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరైతే రౌడీలను ఏర్పాటు చేసి ఇక ఇలా ఆనందిని లేకుండా చేయాలని పక్కా ప్లాన్తో ఉంటారు. ఇంటికి వెళ్ళి జీవన్ అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది. ఆనంది, ఇక మా అమ్మ నీకు ఆస్తి పేపర్స్ ఇవ్వడానికి వస్తానని చెప్పింది కదా, నువ్వు ఆ ఆస్తి పేపర్స్ తీసుకోకూడదు. ఇక నువ్వు ఆస్తి పేపర్స్ తీసుకుంటే ఇక నీ అంత వేస్ట్దే లేదు. ఇక నువ్వు ఆస్తి కోసమే ఆ ఇంట్లో ఇన్నాళ్ళు బ్రతికావు. నువ్వు ఒక పేదరికంలో పుట్టి ఇలా మా ఆస్తి దక్కించుకోవడం కోసం మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేసి ఈరోజు నాతో పాటు ఆ ఇంట్లో అన్ని స్థానాలను కలిగి ఉంటావా? ఇక నాకు ఎంత ఆస్తి ఇస్తే మా అమ్మ నన్ను నీకు కూడా అంతే ఆస్తి రాసిస్తామని చెప్తున్నారు. ఇక నీకు నాకు తేడేంటి? అసలు ఎందుకు నువ్వు మా ఇంట్లో ఇలా దరిద్రంలా చిక్కుకున్నావు? అస్సలు ఎంత చెప్పినా వినకుండా మా అమ్మని పిలుచుకుంటూ ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నోటికొచ్చినట్టు ఆనందినైతే తిడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి జీవన అయితే దాంతో ఇక ఆనందికైతే చాలా కోపం వస్తుంది. జీవన చెంప పగలగొడుతుంది. ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు? ఇక నువ్వు దారిలో గుడి దగ్గర మెట్ల మీద అడుక్కుని నన్ను తీసుకొచ్చి ఇలా పెద్దింట్లో గొప్పదాన్ని చేశాను. ఆ ఇంట్లో ఉండాల్సింది నేను, కావలసిన గౌరవం దక్కేది నాకు. అయినా కూడా వాళ్ళ జాతకంలో నా వల్ల దోషం కలుగుతుంది, వాళ్ళకు కీడు జరుగుతుందని చెప్పి నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను. అంతేకాని వాళ్ళ ప్రేమకు నేను దూరం కాలేదు. ఎప్పటికైనా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులని నాకు తెలుసు కాబట్టి వాళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాను. అంతేకాని ఆస్తి కోసం నేను ఏనాడు ఆశించలేదు. నువ్వు ఇందమ్మ గారు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయం నాకు తెలుసు. ఈ విషయం నేను వెళ్ళి ఇప్పుడు అమ్మకు చెప్పాననుకో, అసలు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేరు. అయినా కూడా నేను చెప్పను. ఎందుకంటే
ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నాకు కావాలి. అందుకే ఇక నేను మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను. కానీ మీరు మాత్రం నా మంచితనాన్నే చేతగానితనంగా అనుకొని నాతో ఆడుకుంటున్నారు. ఏదో ఒక రోజు దేవుడు మీకు సమాధానం చెప్తాడు అని చెప్పి ఇలా జీవన చెంప పగలగొట్టి ఆనంది అయితే కోపంగా లోనికి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే జీవన మళ్ళీ తన పెద్దమ్మకు ఇందుమతికి కాల్ చేసి ఇలా మళ్ళీ ఆనందిన చెంప పగలగొట్టింది. తనే ఆ ఇంటి వారసురాలైనట్టు తెగ బిల్డప్ చేస్తుంది అని చెప్పి జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవన ఇక్కడ మరో ఘోరం జరిగిపోయింది. మన ఇద్దరం పార్కులో మాట్లాడుకోవడం మీ అమ్మ చూసేసింది. ఇక మీ నానమ్మ కూడా చెప్పింది. ఇంట్లో నన్ను చాలా తిడుతున్నారు అని చెప్పి ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి పెద్దమ్మ ఇలా జరగడం ఏంటి, మన మాటలు అమ్మ వినేయడం ఏంటి, ఇదంతా ఇలా అన్ని మనకు రివర్స్గా జరగడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. ఇక ఏది ఏమైనా సరే ఇప్పుడు అర్జెంటుగా మనం ఒకటి చెయ్యాలి, లేకుంటే ఇక మనం ఏమీ చెయ్యలేము. ఇక త్వరలోనే జ్యోతి ఆనందిని కలిసేలోపే మనం ఆనందిని లేకుండా చేయాలి అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే సరే ఏం చేద్దాం చెప్పు అని ఇక ఇలా ఇందుమతి అనడంతో నువ్వు ముందుగా అక్కడ నుండి బయటకు వచ్చేసాయి. ఇక మా అమ్మ జ్యోతి కాల్ చేసినట్టు నువ్వు ఆనందికి కాల్ చేసి ఇక రౌడీలు ఉన్న ప్లేస్కి రమ్మని చెప్పు. అక్కడికి వెళ్ళాక మొత్తం ఆ రౌడీలే చూసుకుంటారు అని చెప్పి ఇక జీవన అయితే ఇందుమతికి సలహా ఇస్తుంది. దాంతో ఇక ఇందుమతి అయితే బయటకు వచ్చి ఇలా ఇక జ్యోతి మాట్లాడినట్టే వేరే నెంబర్ అన్నోన్ నెంబర్ నుండి ఇక ఇలా ఆనందికి కాల్ చేస్తుంది. ఆనంది కాల్ ఇచ్చేసి ఎవరండి అని ఇక అంటూ ఉండగా నేను మీ అమ్మ జ్యోతినమ్మ, ఇక జ్యోతమ్మను, నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా జీవన గురించి అని చెప్పి ఇలా ఇక జ్యోతి మాట్లాడినట్టు ఇందుమతి మాట్లాడుతుంది. దాంతో ఇక ఆనంది నమ్మేసి సరేనమ్మా ఇప్పుడే వస్తున్నాను అక్కడికి అని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా ఇందుమతి చెప్పిన ప్లేస్ దగ్గరికి జ్యోతమ్మ అనుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి చాలామంది రౌడీలు, ఇందుమతి జీవన ఏర్పాటు చేసిన రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు ఇక ఆనంది చుట్టుముడతారు. ఇక ఆనందిని చాలా కొడుతూ ఉంటారు. ఇక ఆనంది ఎవర్రా మీరు, ఎందుకు నన్ను కొడుతున్నారు అని ఇక అంటూ ఉండగా నిన్ను కొట్టమని మాకు కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఈరోజు ఇక నువ్వు లేకుండా పోతావు, శాశ్వతంగా నిన్ను దూరం చేయడానికి ఇక ఇలా చేస్తున్నారు, వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు, ఇక మీ ప్రాణాలను తీయమని అని చెప్పి ఆ రౌడీలైతే ఇలా ఆనంది వెంబడిపడి ఆనందిని అయితే చాలా కొట్టిస్తూ ఉంటారు. ఇక జ్యోతి అయితే ఆనందిని కలవడానికి సునంద ఇంటికి వస్తుంది ఆస్తి పేపర్స్ పట్టుకొని. ఇక వచ్చేసరికి ఆనంది అయితే ఇంట్లో ఉండదు. సునంద గారు ఇంట్లో ఉంటారు. అమ్మ ఆనంది ఎక్కడున్నావమ్మా, మీ అమ్మ జ్యోతమ్మ వచ్చింది నీ కోసం, ఇక ఏదో తీసుకొచ్చిందమ్మా సర్ప్రైజ్ గిఫ్ట్, ఒకసారి బయటకు రా అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది. కానీ ఆనంది మాత్రం ఇంట్లో ఉండదు, జీవన మాత్రమే ఉంటుంది. ఇక జీవన ఆనంది ఇంట్లో లేదత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇక ఇలా జీవన అనడంతో జ్యోతి అయితే షాక్ అవుతుంది. ఏంటి జీవన, ఆనంది ఈ టైంలో ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి ఇంత పొద్దున్నే అని ఇక అంటూ ఉండగా ఏమో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ఇక జీవన అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. జ్యోతికైతే భయం వేస్తూ ఉంటుంది. ఈ జీవన ఇందుమతి ఇద్దరు కూడా ఇక ఆనందిని లేకుండా చేయాలని ప్లాన్ వేశారు కదా, వీళ్ళ ప్లాన్ నేను వచ్చేసరికి అమలు చేశారా, అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఇక ఆనందికి కాల్ చేస్తుంది. ఆనంది ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, నా ఆనంది నా కూతురికి ఏదో ప్రమాదం జరుగుతుందని జ్యోతికి తెలిసిపోతుంది. ఎలాగైనా నేను ఇక నా కూతురు ఆనందిని కాపాడుకోవాలి అని చెప్పి జీవనను గట్టిగా చెంప పగలగొడుతుంది. చెప్పు జీవన, ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు నా కూతురువు కాదని నువ్వు ఇక చిన్నత్తయ్య గారు మాట్లాడుకోవడం నేను వినేశాను, కానీ ఆనందిని నాకు శాశ్వతంగా దూరం చేయాలని మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆనందికి ఏదో జరుగుతుంది, దానికి కారణం నువ్వు ఇందుమతే, ఖచ్చితంగా మీ వల్లనే ఏదో జరిగింది చెప్పు అని గట్టిగా ఇక జీవనను నిలదీస్తూ ఉంటుంది జ్యోతి అయితే. దాంతో ఇక జీవన అయితే నిజం జ్యోతికి తెలిసిపోయిందని చెప్పి ఇక ఇలా తమ ప్లాన్తో రౌడీలో పెట్టి ఆనందిని కొట్టించేస్తున్నాం, ఆనంది అక్కడ ఉందనే విషయం జీవన అయితే జ్యోతి భయానికి చెప్పేస్తుంది. దాంతో ఇక సునంద, శశికాంత్, జ్యోతి అందరూ కూడా ఆనందిని వెతుక్కుంటూ ఆ రౌడీలున్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆ రౌడీలైతే ఆనందిని బాగా కొట్టి పడేసి అక్కడ నుండి
తప్పించుకుంటారు వీళ్ళని చూసి. ఇక ఆనంది అయితే చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. తను కళ్ళు తెరిచి కూడా చూడలేని పరిస్థితిలో ఉంటుంది. ఇదంతా జీవన, ఇందుమతి ప్లాన్‌తోనే ఇక ఆనందిని ఇక ఇలా జ్యోతికి దూరం చేయాలి. ఆ ఆస్తి ఆనందికి దక్కకుండా మొత్తం జీవనకే దక్కాలని చెప్పి జీవన, ఇందుమతి అయితే ఇలా పక్కా ప్లాన్ వేసుకున్న విషయం జ్యోతికి తెలిసిపోతుంది. కాబట్టి ఇక ఆనందిని ఎలాగైనా కాపాడుకోవాలని ఇలా ఇక చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆనందిని వెంటనే ఇక హాస్పిటల్‌లోకి తీసుకెళ్తుంది జ్యోతి అయితే. ఇక్కడ నిజం జ్యోతికి తెలిసిపోయిందని చెప్పి ఇందుమతి, జీవన్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జ్యోతి మాత్రం నా కన్న కూతుర్ని ఇన్నాళ్ళు నాకు దూరం చేశారు. ఇక అయినా కూడా నేను వాళ్ళని ఏమీ అనలేదు. కానీ ఈరోజు నాకు కాకుండా శాశ్వతంగా ఇలా దూరం చేసి రౌడీలతోని కొట్టించేసి ఇంత చేస్తారా? ఇక వీళ్ళని మాత్రం వదిలిపెట్టను. నా ఆనందికి ఏమైనా ప్రమాదం జరిగిందని డాక్టర్లు చెప్తే ఇక ఒక్కరిని కూడా వదిలిపెట్టనని చెప్పి జ్యోతి అయితే చాలా కోపంగా ఉంటుంది జీవన, ఇందుమతి మీద. అప్పుడే ఇక జీవన అయితే ఇక జ్యోతికి నిజం తెలిసింది కాబట్టి ఇక మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవడమే బెటర్. ఇక ఆనందికి ఖచ్చితంగా ప్రమాదం జరిగింది. తనకు ఇక ప్రమాదం నుండి బయటపడితే మన గురించి ఇక ఆనందికి, జ్యోతికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మనల్ని ఖచ్చితంగా బ్రతికనివ్వరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. వాళ్ళు గెంటేయక ముందే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం పెద్దమ్మ అని చెప్పి జీవన, ఇందుమతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇక హేమ గారు జ్యోతి నిజం తెలుసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకొని ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మేము పట్టుకోగలం. ఇక జ్యోతి అంటే లాయర్, అది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి మీకు శిక్ష పడేలా చేస్తాను. ఇక నా కూతుర్ని నాకు ఇంత దూరం చేసి ఆస్తి కోసం ఇంత కుట్ర చేసిన మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇందుమతికి, జీవనకు. జీవన, ఇందుమతి చేసిన పనికి అయితే శశికాంత్, సునంద, చైతన్య, ఆదిత్య అందరూ కూడా చీకొడుతూ ఉంటారు. ఈ జీవన అలిక్యతో కలిసి ఇలా ఆనంద్ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. అది కాకుండా తన పుట్టింటి తరపున కూడా ఇక ఆనందికి ఎలాంటి సుఖం లేకుండా చేసి తన ఆస్తి మొత్తం ఇక ఇలా చెప్పి మొత్తం దక్కించుకోవాలని చూశారు. తన కన్న తల్లి జ్యోతమ్మకు దూరం చేశారు ఆనందిని. ఇలాంటి జీవనను అస్సలు క్షమించకూడదు అని చెప్పి అందరూ కూడా జీవన మీద చాలా కోపంగా చీకొడుతూ ఉంటారు జీవననైతే. మరి ఇక ఇప్పుడు జీవన, ఇందుమతి జ్యోతి నుండి ఎలా తప్పించుకోగలుగుతారు? మరి ఇక ఆనంది ప్రమాదం నుండి బయటపడబోతుందా, లేకుంటే ఇక ఆనందికి ప్రమాదం జరగబోతుందా? మరి ఇక వీళ్ళ వల్ల, జీవన, ఇందుమతి వల్ల అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.